everyone. In this video, I am going to cover Unit 3 of Cloud Computing, which is about virtualization and programming models in cloud. So, first టాపిక్ మనకి యూనిట్లో వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఒక ఫిజికల్ డివైస్ని అబ్స్ట్రాక్ట్ చేసి అంటే దాన్ని హైడ్ చేసి దాంట్లో మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేయడం అంటే ఒక పెద్ద మెషిన్ని డివైడ్ చేసుకొని మల్టిపుల్ మెషిన్స్గా వాడుకోవడం. సో దీని నుంచి ఏంటి అంటే మనకు అడ్వాంటేజెస్ రిసోర్స్ యూటిలైజేషన్ ఉంటుంది మంచిగా. అంటే మన దగ్గర ఉన్న రిసోర్స్ కొంచెం కూడా ఖాళీగా ఉండకుండా దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా ఒకటే మెషిన్ని చాలా యూస్ చేస్తాం, కొత్తవి కొనే పనిలేదు కాబట్టి కాస్ట్ రిడక్షన్ ఇంకా స్కేలబిలిటీ కూడా ఉంటుంది. లైక్ మనం ఇంకా విఎమ్స్ని యాడ్ చేయొచ్చు ఆర్ ఉన్న విఎమ్స్ని డిలీట్ చేయొచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ అనదర్ విఎమ్స్. ఫ్లెక్సిబిలిటీ అంటే డిఫరెంట్ ఓఎస్ పెట్టుకోవచ్చు అట్లా. అండ్ దీస్ ఆర్ సమ్ అదర్ అడ్వాంటేజెస్. అండ్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మనం ఒక ఫిజికల్ డివైస్ని విఎమ్స్గా డివైడ్ చేస్తున్నాం కదా, ఆ మెయిన్ డివైసే ఫెయిల్ అయిపోతే ఇంకా ఈ విఎమ్స్ ఏవి పనిచేయవు. అండ్ కాంప్లెక్సిటీ, స్కిల్డ్ పీపుల్ కావాలి అది మేనేజ్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇనీషియల్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాని మీద. అండ్ అప్పటి నుంచి మనం వర్చువలైజేషన్ అంటున్నాం కదా, అంటే ఇప్పుడు ట్రెడిషనల్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే అది బెనిఫిషియల్. ఇప్పుడు ట్రెడిషనల్ సిస్టమ్స్ ఎట్లుంటాయంటే ఓన్లీ 1 యూఎస్ పర్ ఫిజికల్ మెషిన్ అట్లుంటుంది. ఇంకొక ఓఎస్ వాడాలి అంటే ఇంకొక మెషిన్ తీసుకుంటాం, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు మనం వర్చువలైజేషన్ యూస్ చేస్తే ఒకే డివైస్లో మల్టిపుల్ ఓఎస్ వాడచ్చు అట్లా. ఇప్పుడు వర్చువలైజేషన్లో టైప్స్ ఉంటాయి, హార్డ్వేర్ వర్చువలైజేషన్, ఓఎస్ వర్చువలైజేషన్ అలాంటివి. లైక్ హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఒక హైపర్వైజర్ యూస్ చేస్తాం మనం, దాంతో మనం డిఫరెంట్ విఎమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఓఎస్ వర్చువలైజేషన్ అంటే ఐసోలేటెడ్ కంటైనర్స్ క్రియేట్ అవుతాయి ఆన్ ఎ సింగిల్ ఓఎస్. అంటే ఇప్పుడు ఒక్క ఓఎస్లోనే ఇప్పుడు డిఫరెంట్ కంటైనర్స్ లాగా అట్లా ఉంటుంది, ఇంకా వేరే ఓఎస్ఎస్ కూడా రన్ చేయడానికి. అండ్ సర్వర్ వర్చువలైజేషన్ అంటే ఒకే సర్వర్ని విఎమ్స్గా స్ప్లిట్ చేసుకోవడం. స్టోరేజ్ అంటే ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే డిఫరెంట్ స్టోరేజ్ డివైజెస్ని కలిపి వన్ వర్చువల్ స్టోరేజ్ పూల్ చేస్తుంది. నెట్వర్క్, డెస్క్టాప్ అండ్ అప్లికేషన్ ఏమో ఇంతకుముందు ఉన్నాయి కదా, హార్డ్వేర్ ఓఎస్ అట్లనే ఉంటుంది అది కూడా. అండ్ వర్చువలైజేషన్ చేసుకోవాలి అంటే మనం కొన్ని అప్రోచెస్ ఫాలో కావచ్చు. లైక్ ఫుల్ వర్చువలైజేషన్ అంటే ఎట్లా అంటే హైపర్వైజర్ యూస్ చేస్తాం దీంట్లో మనం. హైపర్వైజర్ అంటే ఏంటి అంటే మనం వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకోవడానికి యూస్ చేసే సాఫ్ట్వేర్. దీంట్లో ఏంటి అంటే గెస్ట్ ఓఎస్ని మాత్రమే గెస్ట్ ఓఎస్ రన్స్ వితౌట్ మోడిఫికేషన్. అంటే ఇప్పుడు గెస్ట్ ఓఎస్ అంటే ఏంటి అంటే మన మెయిన్ ఓఎస్ కాకుండా ఇంకొక ఓఎస్ యూస్ చేస్తుంటాం కదా. లైక్ మనది విండోస్ అయితే ఇంకా లైనెక్స్ కూడా వాడుతున్నాం అనుకోండి, అప్పుడు అది లైనెక్స్ గెస్ట్ ఓఎస్ అవుతుంది అండ్ మన విండోస్ ఏమో హోస్ట్ ఓఎస్ అవుతుంది. అండ్ పారా వర్చువలైజేషన్ అంటే దీంట్లో గెస్ట్ ఓఎస్ మోడిఫై అవుతుంది, హైపర్వైజర్ తోటి గెస్ట్ ఓఎస్ డైరెక్ట్గా కమ్యూనికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఓఎస్ లెవెల్ వర్చువలైజేషన్ ఏంటి అంటే మనం ఇక్కడ హైపర్వైజర్ అసలు యూస్ చేయం. ఇంతకుముందు కంటైనర్స్ వాడడం అనుకున్నాం కదా ఓఎస్ వర్చువలైజేషన్లో, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఓఎస్ఏ ఇప్పుడు కంటైనర్స్గా డివైడ్ చేసుకోవడం అట్లా ఉంటుంది. అండ్ హార్డ్వేర్ అసిస్టెడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన హైపర్వైజర్ ఉంటుంది కదా, దానికి సిపియు సపోర్ట్ చేస్తుంది, అయితే ఇది సిపియు సపోర్ట్ నుంచి ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ హైబ్రిడ్ వర్చువలైజేషన్ అంటే ఫుల్ అండ్ పారా బోత్ వర్చువలైజేషన్స్ యూస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి నీడ్ ఉంది అంటే ఫుల్ యూస్ చేస్తాం, లేకపోతే పారా యూస్ చేస్తాం, డిపెండింగ్ అపాన్ ద నీడ్. కాబట్టి అవసరం లేనప్పుడు ఎక్కువ కాస్ట్లీది వాడకుండా ఉండడానికి మనకు ఉంటుంది. అండ్ హైపర్వైజర్ గురించి ఇక్కడ కొంచెం ఉంది నోట్స్. 2 టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ ఉంటాయి, టైప్ 1 బేర్ మెటల్ అండ్ హోస్టెడ్ వన్. నెక్స్ట్ వన్ ఏమో లైక్ హైపర్వైజర్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా విఎమ్స్ క్రియేట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్, అంతే అది.
అండ్ రోల్ ఆఫ్ హైపర్వైజర్ ఇన్ వర్చువలైజేషన్ అండ్ ఏంటి అంటే విఎమ్స్ క్రియేట్ చేయడం అండ్ రిసోర్సెస్ ఉంటాయి కదా వాటిని మేనేజ్ చేయడం. లైక్ ఒక విఎంకి ఈ విఎంకి ఈ రిసోర్సెస్ ఇవ్వాలి ఇప్పుడు అట్లా చూసుకోవడం. అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అయిపోతుంటాయి కదా, జనరల్గా ఇది చూసుకోకపోతే కాన్ఫ్లిక్ట్స్ అయిపోతాయి. ఇప్పుడు టూ విఎమ్స్ ఉంది, రెండు ఒకటే రిజిస్టర్ కోసం చూస్తే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అట్లా ప్రాబ్లమ్స్ కాకుండా చూస్తుంది. అండ్ ఐసోలేషన్ ఏంటి అంటే ఒక విఎం ఇంకొక విఎంని ఎఫెక్ట్ చేయకుండా దానికి అది సపరేట్ లెక్క చూస్తుంది. అండ్ కంట్రోల్స్ ఎగ్జిక్యూషన్, హౌ అండ్ వెన్ ఈచ్ విఎం యూజర్స్ ప్రాసెసర్ సెక్యూరిటీ చూస్తుంది. ఇంకా మైగ్రేషన్ అండ్ స్నాప్ షాట్స్ అంటే మా విఎంని మైగ్రేట్ చేయడం, క్లోన్ చేయడం అలాంటి వాటి గురించి. నెక్స్ట్ టాపిక్ దగ్గరకు వస్తే ప్రోగ్రామింగ్ మోడల్స్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇప్పుడు మనం జనరల్గా ప్రోగ్రామింగ్ చేయడం క్లౌడ్ కంప్యూటింగ్లో ఎట్లా చేస్తాము, దానికి యూస్ చేసే మోడల్ ఏంటి అని. అంటే క్లౌడ్ రిసోర్సెస్ యూస్ చేసుకొని ప్రోగ్రామింగ్ గురించి మెయిన్లీ మన సిలబస్లో టూ కంప్యూటింగ్ మోడల్స్ గురించి ఉంది, మ్యాప్ రెడ్యూస్ అండ్ క్లౌడ్ హెస్కెల్. ఇప్పుడు మ్యాప్ రెడ్యూస్ ప్రోగ్రామింగ్ మోడల్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే పెద్ద పెద్ద డేటా సెట్స్కి యూస్ చేస్తాం మనం. ఇంకా ఇన్ ప్యారలల్గా రన్ చేసుకోవడానికి అట్లాంటి వాటికి యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తామంటే ట్రెడిషనల్ సిస్టమ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, సో మ్యాప్ రెడ్యూస్ యూస్ చేస్తాం. అండ్ ఇంతకుముందు అనుకున్నట్టే దీంట్లో ప్యారలల్ ప్రాసెసింగ్, ఫాల్ట్ టాలరెన్స్, స్కేలబిలిటీ యూజింగ్ క్లస్టర్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది ఆర్కిటెక్చర్, క్లయింట్, మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఆర్కిటెక్చర్ నేను లాస్ట్లో ఒక ఇమేజ్ యాడ్ చేసిన ఈ టాపిక్ లాస్ట్లో. ఇట్లా ఉంటుంది ఆర్కిటెక్చర్. లైక్ ఇట్స్ అ సింపుల్ ఇమేజ్, నేను గూగుల్ నుంచి తీసుకున్నా నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్పుట్ డేటా నుంచి మనం చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డేటా ఇన్పుట్ తీసుకున్నాక దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయింది, మ్యాప్స్గా. తర్వాత ఇది రెడ్యూస్ అయ్యి మళ్ళీ అవుట్పుట్ పంపిస్తుంది. సో ప్రాసెస్ ఏంటి అంటే దీనికి మెయిన్గా మ్యాప్ ఫేజ్ అని ఉంటుంది. ఫస్ట్ ఫేజెస్ ఏంటి అంటే మ్యాప్ ఫేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఇన్పుట్గా ఒక డేటా ఇస్తాం కదా మనం, దాన్ని పార్ట్స్గా చంక్స్గా డివైడ్ చేసుకుంటుంది. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్లో క్యాట్ ఈస్ క్యూట్ అని ఉంటే క్యాట్ కొమా 1 ఈస్ కొమా 1 క్యూట్ కొమా 1 అని చెప్పి ఇది ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంది. నెక్స్ట్ షఫల్ అండ్ సార్ట్ ఫేజ్, దీంట్లో సిస్టమ్ ఏం చేస్తుంది అంటే గ్రూప్స్ కీస్ కమింగ్ ఫ్రమ్ ఆల్ మ్యాపర్స్ అన్నిటినీ గ్రూప్ చేసుకొని పెట్టుకుంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రెడ్యూస్ ఫేజ్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఒకటి లైక్ ఇక్కడ క్యాట్ అని ఉంది, దానికి 3 అని పెట్టడం, అట్లా అంటే మొత్తం కలిపేస్తుంది ఇంతకుముందు డివైడ్ చేసిన దాన్ని. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఏంటి అంటే స్టోరేజ్లో పెట్టేసుకుంటాం మనం. దీని నుంచి ఫీచర్స్ ఏంటి అంటే ఇంతకుముందు అడ్వాంటేజెస్లో డిస్కస్ చేసుకున్నవే మళ్ళీ వచ్చినాయి, సో చూసుకోండి. అప్లికేషన్స్ ఏమో ఇప్పుడు సర్చ్ ఇంజిన్స్లో ఇండెక్స్ సర్చింగ్కి, ఇంకా రికమెండేషన్ సిస్టమ్స్లో, ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్స్ అనలైజ్ చేయడానికి, ఫైనాన్షియల్ అనలైజింగ్కి, ఇంకా బయో ఇన్ఫర్మేటిక్స్కి ఎక్కువ యూస్ చేస్తారు. అండ్ ఇవి అడ్వాంటేజెస్. దీనికి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రియల్ టైంలో యూస్ చేయలేము. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే లాటెన్సీ ఎక్కువ. లాటెన్సీ అంటే సింప్లీ డిలే ఎక్కువ ఉంటే మనం యూస్ చేయలేము కదా. అండ్ నెక్స్ట్ ఇటరేటివ్ అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, అలాంటి వాటికి ఇట్స్ నాట్ దాట్ సూటబుల్. షఫిల్ అండ్ సార్ట్ ఫేసెస్ ఉంది కదా, అక్కడ ఓవర్ హెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఆర్కిటెక్చర్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ క్లౌడ్ హస్కెల్. జనరల్గా హస్కెల్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే పైథాన్, జావా వాటి లెక్క కాకుండా ఇది ఒక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది హస్కెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఏంటి అంటే అది
మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్తో వర్క్ చేయలేము డైరెక్ట్గా హస్కెల్తో. సో క్లౌడ్ హస్కెల్ అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్తో వర్క్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అదే ఉంది ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ హస్కెల్ అని. ఇది ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఇంకా లో లెవెల్ నెట్వర్కింగ్ కోడ్ రాసే పని ఉండదు. అండ్ ఎందుకు యూస్ చేయాలి అంటే ఇది లైట్ వెయిట్, ఫాల్ట్ టాలరెంట్ బిహేవియర్స్. ఫాల్ట్ టాలరెంట్ అంటే ఏంటి అంటే దీంట్లో ఫాల్ట్స్ ఉన్నా కూడా మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిపోవడం అట్లా కాదు. దట్ ఈస్ మెన్ బై ఫాల్ట్ టాలరెంట్ ఆర్ ఫాల్ట్ టాలరెన్స్. ఇప్పుడు కీ కాన్సెప్ట్స్ ఏంటి అంటే దీంట్లో ప్రాసెసెస్ ఉంటాయి కదా, అవన్నీ లైట్ వెయిట్ ప్రాసెసెస్ ఉంటాయి. అండ్ ఈచ్ ప్రాసెస్కి ప్రాసెస్ ఐడి ఉంటుంది, యునీక్ వన్. ఇంకా మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి యూజింగ్ సెండ్ అండ్ రిసీవ్ యూజ్ చేసి చేయగలుగుతుంది. ఇదేంటి అంటే కంప్లీట్లీ డీకపుల్డ్. అంటే ఏంటి అంటే సెండర్ అండ్ రిసీవర్ డూ నాట్ బ్లాక్ ఈచ్ అదర్. లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏ ప్రాసెస్ ఎక్కడుంది అనేది లొకేషన్ గురించి తెలియకుండా దే విల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అండ్ నోడ్స్. నోడ్ అంటే ఎ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లౌడ్ హస్కెల్ రన్ టైమ్ ఆన్ ఎ మెషిన్. మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మల్టిపుల్ నోడ్స్ అన్నీ కలిస్తేనే మనకి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అవుతుంది. రిమోట్ ఎగ్జిక్యూషన్ అంటే ఫంక్షన్స్ కెన్ బి సెంట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ రిమోట్లీ యూజింగ్ క్లోజర్స్. ఈవెన్ సీరియలైజేషన్, నెట్వర్కింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోడ్ అలాంటివన్నీ క్లౌడ్ హస్కెలే ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. దీని ఫీచర్స్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, అసింక్రోనస్ మెసేజింగ్, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ స్కేలబిలిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే దీనివి సేఫ్టీ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ అనేది సింపుల్ అవుతుంది. బిల్ట్ ఆన్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, లైట్ వెయిట్ ప్రాసెసెస్, ఇంకా ఫాల్ట్ టాలరెన్స్ క్లౌడ్ సర్వీసెస్ని బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది మనకి. అండ్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్, ఇప్పుడు స్కేలా వాటికి సంథింగ్ స్కేలా అనే టెక్నాలజీ అనేది ఉందంట, దానికంటే దీనికి తక్కువ కమ్యూనిటీ ఉంది. అండ్ నేర్చుకోవడం ఈజ్ డిఫికల్ట్ థింగ్, రియల్ టైమ్ సిస్టమ్స్కి నాట్ సూటబుల్. అండ్ అప్లికేషన్స్ ఏమో ప్యారలల్ కంప్యూటింగ్లో, డిస్ట్రిబ్యూటెడ్ సిమ్యులేషన్స్లో, క్లౌడ్ సర్వీసెస్లో యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్లౌడ్ డెవలప్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ క్లౌడ్. దీంట్లో క్లౌడ్లో మనం ఎట్లా డెవలప్ చేస్తాం సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. మనం జనరల్గా ఎస్డిఎల్సి ఫేసెస్ ఉంటాయి కదా, డిజైనింగ్ అవన్నీ క్లౌడ్ యూజ్ చేసి ఎట్లా చేస్తాము అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తాము అదంతా. ఇప్పుడు దీన్ని ఎందుకు యూస్ చేయాలి మనం క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అంటే మనం ఏం హార్డ్వేర్ కొనే అవసరం లేదు దీనికి. ఇంకా తొందరగా సెట్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ. ఇంకా మనం ఎక్కడున్నా కూడా రిసోర్సెస్ యాక్సెస్ చేయొచ్చు. ఇంకా మనం యూస్ చేసిన రిసోర్సెస్కి మాత్రమే పే చేస్తాం మన యూసేజ్ని బట్టి. అండ్ ఏమేం మోడల్స్ ఉన్నాయి అంటే ఐఏఎస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్. అంటే మనం ఫిజికల్ డివైజెస్ని రెంట్కి తీసుకొని మనం యూస్ చేస్తున్నట్టు, లైక్ ఏడబ్ల్యూఎస్ EC2 ఇంజిన్ అలాంటివన్నీ. మన దగ్గర ఫిజికల్గా హార్డ్వేర్ ఉండదు, దాన్ని మెయింటైన్ చేసే వర్క్ ఉండదు, జస్ట్ యూస్ చేసుకోవడం. అండ్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫుల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. అంటే రన్ టైమ్, డేటాబేస్, మిడిల్వేర్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారు. గూగుల్ యాప్ ఇంజిన్, అమెజాన్ వాళ్ళది, ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్స్లాక్ అట్లా. అండ్ క్లౌడ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంటి అంటే లైక్ ఇది మన ఎస్డిఎల్సి లాగానే, ఆల్మోస్ట్ మన ఎస్డిఎల్సీనే ఇది. బట్ ఇక్కడ డిజైనింగ్ అని చదివినాం, డిజైనింగ్ ఆర్కిటెక్చర్ అని ఉంది, లైక్ అదే రాసినా అయిపోతుంది. ఈ మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్
ఒకటి. అండ్ దీంట్లో యూస్ చేసే కీ టెక్నాలజీస్ ఏంటి అంటే వర్చువలైజేషన్. యూనిట్ స్టార్టింగ్ నుంచి వర్చువలైజేషన్ గురించి ఉంది, సో నేను మళ్ళీ చెప్పట్లే. అండ్ కంటైనరైజేషన్ అంటే ఓఎస్ గురించి మాట్లాడుకున్నాం కదా అట్లనే. అండ్ సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే సర్వర్ మేనేజ్ చేసేది ఉండదు అండ్ మనం యూస్ చేసినంతకే పే చేస్తాం. పే యాజ్ యూ గో మోడల్లో సర్వర్ని యూస్ చేస్తాం, వేరే వాళ్ళ సర్వర్, ఐ మీన్ క్లౌడ్ క్లౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళ సర్వర్. అండ్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్గా బ్రేక్ చేసి ఉంటుంది. దీని నుంచి స్కేలింగ్ ఈజీ అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ. అండ్ డెవాప్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఆటోమేటెడ్గా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నేను ఇక్కడ ఇచ్చిన చూసుకోండి. అండ్ అప్లికేషన్స్ ఏమో ఏఐ, ఎంఎల్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అట్లా. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇవి సమ్ ఆఫ్ ది ఫేమస్ క్లౌడ్ ప్రొవైడర్స్ గురించి ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ మెటీరియల్ మొత్తం చాట్‌జిపిటి నుంచే చేసిన. నాకు ఇంకా ఎక్కడ ఎక్కువ దొరకలే, బికాజ్ 22కి సిలబస్ మారిపోయింది కదా, సో మొత్తం చాట్‌జిపిటి నుంచే తీసుకున్నా.